తదగా చెప్పండి. ఇప్పుడు అసలు ఏ సీఎం ఏ పథకాలు తెచ్చారు, అసలు ఎవరు బాగా చేశారంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా పేదవాడికి అందిన పథకం ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేనిఫెస్టో మాయాలు చేస్తాడు. ఒక గజ దొంగలకి, ఈ రాష్ట్రాన్ని దోచుకునే దొంగలకి అతను ఒక బాస్. ఆయన బాస్. వాళ్ళు దోచుకోవడం, పంచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు. వాళ్ళు ఎవరికి ఏం పని చేసేది లేదు. ఇప్పుడైనా అదే, రేపైనా అదే. ఆయన అల్లయ్యేది ఏమి, ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. ఎవరినని చెప్పానండి. కానీ ఇప్పుడు జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుందని మాట్లాడుతున్నారు. ఆయన చంపితే ఏమవుద్ది? రేపు వాడు కలప పౌరుషాన్ని పక్కన పెట్టేట్టున్నాడు. ఆ రోజు గంటలోనే చంపుతాడు. దానికేం పెద్ద సమస్య కాదు. చంద్రబాబు నాయుడు అనేవాడిని చంపడం అనేది అతి తేలిక జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా ఆ సాంప్రదాయకం, ఆ సంస్కృతి కాదు వాళ్ళది. అది ఒకసారి ఆ ప్యాక్షనిజాన్ని మొత్తం రూపుమాపినాడు వైఎస్ రాజారెడ్డి గారి కానించి. అది ఇతను దాన్ని లేపుతున్నాడు అన్నమాట. మళ్ళీ ఎందుకంటే నిద్రపోయేవాళ్ళు లేపటం. మరి ఇప్పుడు మీరు అన్నట్లు ఇవన్నీ ఏదో మాట్లాడడం రెచ్చగొడతాం కాదంటారా? రెచ్చగొట్టడమే, ప్రజలను రెచ్చగొట్టడం. గులకరాయి కేసు అంటాడు, గులకరాయి పేపర్ అంటాడు. వాళ్ళు 3 ఛానళ్ళు ఉన్నారు. టీవీ 17, ఈనాడు, ఆంధ్రజ్యోతుడు. వాళ్ళకి ఇంక రెండో పనే ఉండదు. మరి వాడు ఏమాత్రం వాళ్ళ పెట్టుబడి పెట్టాడు. ఒక రాజకీయ పత్రికలో, ఒక మీడియా సంస్థలు ఎలా ఉండాలంటే ఉన్నతనంగా ఉండాలి. జరిగినట్టు చెప్పగలిగితే దానికి ఒక మంచి పేరు వస్తుంది. ఆ ఛానళ్ళకైనా, ఆ పేపర్కైనా, అది మెయింటైన్ చేసే రామోజీరావుకైనా, రాధాకృష్ణకైనా, ఎవరికైనా ఆ సాంప్రదాయం కాదు. ఎప్పుడు అంచేడుకు ఒక్కనే లాగేస్తాం. వాడే పడిపోతున్నాడు. పంగాల కర్ర పెట్టి లాగేస్తున్నా అట్టాడికి పెట్టి సంచోభంలో పడతాడు. పంగాల కర్ర పెట్టి లాగేస్తున్నా అన్నా. మరి పవన్ కళ్యాణ్ కూడా మరి అదే పరిస్థితి కదా. ఇప్పుడు లాగాల మనం 3 రోజులకి వెళ్ళాడు. ఆయన నియోజకవర్గాన్ని పరిపాలించేది అట్టా. ఒకనాడు జ్వరం తగ్గితే తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళాడు. ఇంత ఎన్ని రోజుల నుంచి అండ్లగాతని 5 సంవత్సరాలు ఏసీలో ఉన్న సీఎం ఇంత 21 రోజు పోజయాత్ర బండి ఎండల్లో. మళ్ళీ ఇప్పుడు 3 రోజుకి 3 ప్రోగ్రాములు మంచి ఎండలోనే. అది ఏదైనా ఒక బ్లడ్ సర్కిల్ ఉండాలన్నమాట మనకి, టామిన్. అంతేగాని రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఉండాలి. ఇలాంటి అబద్ధాలు కోరు మాటలు ఇవాళ ఎందుకయ్యా పింఛన్ దానిపోయి అకౌంట్లు వేశారు. అసలు ఎంత దుర్మార్గం ఇది. వీడికి బుద్ధి చెప్పడానికి రేపు బీజాలు ఇవాళ ఈ బ్యాంకులకు పోయినోడు చాలు. నడవలేనోడు, అద్దెకి రాలేనోడు, అకౌంట్ లేనోడు సంగతి ఏంది? వాలంటరీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థతోటి అందరూ పనిచేస్తున్నాడు. వాళ్ళు ఉద్యోగస్తులు అంతే. కానీ నీకు ఓట్లు వేయమని ఎవరికి చెప్పలేదే. ఎవరికైనా చెప్పారా?